భగవతే వాసుదేవాయ. నా పేరు శ్రీనివాసాచార్యులు. శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ అర్చకుడు. ఈ ఆలయము వేణుగోపాల స్వామి దేవాలయము చాళుక్యుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయం. మొత్తం శిలతోటే, మొత్తం రాతి నిర్మాణం. ఇక్కడ దగ్గరలో చుకుందా నది అని మూసీ నది ఉంది. ఆ నదికి చేరువలో శివకేశవులు ఉండాలని చెప్పి ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని, పక్కకు బ్రహ్మసూత్ర శివ ఓంకారేశ్వర స్వామి దేవాలయాన్ని ఆ కాలంలో నిర్మించబడింది. ఆ ఆలయానికి మేము తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ ఆలయానికి సేవ చేస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. భక్తులకు కుంభ బంగారమై కోరిన కోరికలు తీర్చబడుతూ, సంతానం లేని వారికి సంతాన గోపాలుడై, వివాహం కాని వారికి కళ్యాణ గోపాలుడై ఈ శ్రీ వేణుగోపాల స్వామి భగవద్బంధువులందరికీ కూడా కోరిన కోరికలిస్తూ ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్యార్చన, చాత్మర, సేవాకాలం, ప్రతిరోజు నిత్య నైవేద్యం, మధ్యాహ్నం రాజభోగం, సాయంత్రం మహారాజభోగం నిర్వహిస్తూ ఈ ఆలయానికి ప్రతి శనివారం కూడా అభిషేకం, పంచామృత అభిషేకం జరుగుతుంది. కృష్ణాష్టమి రోజున 1008 కలశములతోటి అన్ని నదీ జలాలు, అన్ని సుగంధ ద్రవ్యాలు, అన్ని బావుల నీళ్లతోటి ఈ స్వామి వారికి 1008 కలశాలతోటి అభిషేకం జరుగుతుంది. ప్రతి పండుగ కూడా శ్రీ స్వామి వారికి అభిషేకాలు, నిత్య అర్చనలు జరుగుతూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి నాడు మటుకు తెల్లవారుజామునే 5 గంటలకే ఈ స్వామి వారికి అభిషేకం చేసి వైకుంఠ ఉత్తర ద్వారం తెచ్చి భక్తులందరికీ 5:30కు ఆ ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఈ ఆలయము జ్యేష్ఠ మాసములో పాడ్యమి నుంచి పంచమి వరకు ప్రతి సంవత్సరం జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజున అంకురారోపణము, 2వ రోజున ధ్వజారోహణము, 3వ రోజున స్వామివారి కళ్యాణము, 4వ రోజున రథోత్సవము, 5వ రోజున చక్రస్నానం. ఈ విధంగా ఆ స్వామివారి ఉత్సవాలు జరుపుతూ భక్తుల కోరికలు తీరుస్తూ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచినది. హైదరాబాద్ కు కనీసం 20 కిలోమీటర్ల దూరంలో, భాగ్యనగరానికి 20 కిలోమీటర్ల దూరంలో మంచిరేవుల అనే గ్రామం, రంగారెడ్డి జిల్లా మంచిరేవుల అనే గ్రామంలో ఈ స్వామి వారు వేంచేసి ఉన్నాడు. కానీ ఆ పూర్వము ఈ ఆలయం అడవిలోనే ఉండేది. సూర్యనారాయణపురం అని చెప్పి ఉండేదట ఆ కాలంలో. ఆ సూర్యనారాయణపురంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. శాసనం అంటూ ఏం లేదు, కానీ పెద్దలు చెప్పగా ఉన్నది. ఈ ఆలయానికి మా నాన్నగారైన కీర్తిశేషులు కూడా నరసింహాచార్య గారు చాలా సేవ చేశారు. ఈ ఆలయాన్ని అభివృద్ధికి కూడా ఆయనే సహకరించారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణ 2003 సంవత్సరంలో శ్రీ సంతోష్ రెడ్డి గారు డ్రీమ్ వాల్ రిసార్ట్స్ అనే అతను ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ గావించబడినారు. జీర్ణోద్ధరణ సమయంలో ఈ పురాతన ఆలయాన్ని కొంచెం మాడిఫికేషన్ చేస్తూ ఈ మహారాజగోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి పుష్కరిణి కూడా ఉంది, ఆగ్నేయంలో ఉంది అని చెప్పి ఆ కాలంలో ఆలయాన్ని, ఆ పుష్కరిణి కొంచెం మూసివేయబడి ఉండే. ఈ మధ్యలోనే దాన్ని రెనోవేషన్ చేస్తూ మరి ఆ పుష్కరిణి నిత్యంగా సుందరీకరించబడింది. ఇంకా చాలా పని మిగిలి ఉంది. నృసింహకుండం అని దాని పేరు, నృసింహ పుష్కరిణి. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా భక్తులతోటే ఈ ఆలయం నిర్వహించబడుతుంది. భక్తులిచ్చే కానుకలతోటి, దానితోటి ఈ ఆలయం నిర్వహించబడుతుంది.